ద్వేషం ఈ భూమి నుండి కనుమరుగైపోవాలని, ప్రేమ ఒకటే మానవులకు ఊపిరిగా నిలవాలని, అణువణువున కరుణారుణ కాంతులు నింపాలని, మనుషులు చేసిన పాప భారం మోస్తున్నావా? నిన్ను చూసి కల్వరి రాళ్ల గుండె కదిలే, నిన్ను చూసి కల్వరి రాళ్ల గుండె కదిలే, నీ త్యాగం ముందు ఆనింగి మోకరిల్లే. క్రీస్తునందు అత్యంత ప్రియులైన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాము. క్రీస్తు శ్రమలను మనం ధ్యానిస్తుంటున్నాం. ఈ సందర్భంగా ఆయన గురించి ప్రవచించబడ్డ ప్రవచనాలు ఒక్కొక్కటిగా ఎలా నెరవేరుతున్నాయో మనం ధ్యానం చేస్తుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఆయన మ్రానుపై వేలాడాలి అనే సందర్భాన్ని మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభు మ్రానుపై వేలాడాలి అనే ప్రత్యేకమైనటువంటి తేటగా వ్రాయబడ్డటువంటి వచనము పాత నిబంధనలో లేనప్పటికీ మతనాయకుడైనటువంటి నికోదేము రాత్రి వేళ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నిత్య జీవం పొందుటకు నేనేం చేయాలి అని అడిగిన సందర్భంలో ప్రభు తన శిలువ మరణం గురించి ప్రస్తావించినటువంటి ప్రిడిక్షన్, ముందుగా చెప్పబడ్డటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అని నికోదేముతో యేసు ప్రభు చెప్తూ ఉంటున్నాడు. ఎందుకు నికోదేముతో ఈ మాట మోషే సర్పాన్ని గురించి ప్రస్తావించాడు అనే ఆలోచన చేస్తే యేసు ప్రభుకి నికోదేముకి మధ్య సంభాషణ ఈ విధంగా ప్రారంభమైంది. నికోదేము వచ్చి దేవుడు నీకు తోడై ఉంటేనే తప్ప నీవు చేయు సూచక్రియలు ఎవడును చేయలేడని అతనితో చెప్పినప్పుడు యేసు ప్రభు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అప్పుడు నికోదేము ముసలివాడినైనటువంటి నేను తిరిగి ఎలా జన్మించగలను? రెండోమారు తల్లి గర్భంలో ప్రవేశించాలా అని అడిగాడు. అప్పుడు యేసయ్య ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి, అప్పుడే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడని చెప్పాడు. నికోదేముకు ఈ యొక్క మాటలన్నీ కూడా అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించడం ఏంటి, మరలా తిరిగి జన్మించడం ఏంటి, ఇవన్నీ అర్థం కాకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి ఈ విషయాలను గ్రహించలేకపోతున్నావా అని చెబుతూ అతనికి అర్థమయ్యే రీతిలో పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో నడుస్తున్న సమయంలో సనుగుకుంటూ గొడుగుకుంటూ తిరుగుబాటు చేస్తున్న సమయంలో అరణ్యంలో విష సర్పాలు వచ్చి ప్రజల్ని కాటువేశాయి. వారి అవిధేయతకు గుర్తుగా సర్పాలు కాటువేశాయి. అప్పుడు ప్రజలు చనిపోతున్నప్పుడు దేవుడు చెప్పాడు, మోషే నువ్వు ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేయి, దాన్ని ఒక మ్రాను పైన నువ్వు నిలబెట్టు, దానిని తేరి చూసిన వారు స్వస్థత పొందుకుంటారు అని ప్రభు చెప్పినప్పుడు సంఖ్యాకాండం 21:9 రాయబడింది. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడును ఆ ఇత్తడి సర్పము నిదానించి చూచినందున బ్రతికెను. ఈ సందర్భంలో ఇత్తడి సర్పాన్ని చూసినటువంటి వారు జీవాన్ని పొందుకున్నారు. అలాగే శిలువపైకి ఎత్తబడినట్లు యేసుక్రీస్తును చూసిన వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. స్నేహితులారా, ఇత్తడి సర్పము చేయాలని దేవుని చేత ఆజ్ఞాపించబడింది. ఎందుకు ఇత్తడి సర్పాన్ని దేవుడు చేయమన్నాడు అంటే ఈ యొక్క ఇత్తడి సర్పము విషము లేనటువంటిది. ప్రజలను కాటేసినటువంటి పాములు విషపూరితమైనటువంటి, అయితే దేవుని ఆజ్ఞ ప్రకారం చేయబడినటువంటి ఇత్తడి సర్పము విషము లేనటువంటిది. అది ఎందుకు ఎత్తబడిందంటే ప్రజలు తమ యొక్క స్థితి నుండి ఎత్తబడ్డ సర్పం వైపు తేరి చూడడము విధేయతకు గుర్తు. దాన్ని తేరి చూచినప్పుడు దేవుడు దానిలో స్వస్థతను దాచి ఉంచాడు. ఇప్పుడు ఈ యొక్క సర్పాన్ని చూడడం వల్ల నేను స్వస్థత పొందుకుంటాను అనే విశ్వాసం వారిలో కలిగినప్పుడు వారు స్వస్థత పొందుకున్నారు. యేసుక్రీస్తు రానున్న రోజుల్లో శిలువ మీద వేలాడదీయబడతాడనే దానికి ఇది ముంగుర్తుగా ఉంది. మోషే చేసిన ఇత్తడి సర్పము విషము లేనిది, అలాగే శిలువపై ఎత్తబడ్డటువంటి యేసు పాపం లేనటువంటి వ్యక్తి. రెండు సందర్భాల్లో కూడా విశ్వాసమే తాళపు చెవి. ప్రజలకు స్వస్థత విశ్వాసం వల్ల కలిగింది. ఈ రోజు ఎవరైతే ఎత్తబడినటువంటి యేసుక్రీస్తు వైపు చూస్తారో వారికి రక్షణ కలుగుతుంది, విమోచన కలుగుతుంది, పాపక్షమాపణ కలుగుతుంది, స్వస్థత కూడా కలుగుతుంటుంది. యేసుక్రీస్తు యొక్క సందర్భంలో తనను తాను ఇత్తడి సర్పంతో పోల్చుకున్నాడు. శిలువ అనేది మానవులపై దేవునికి ఉన్నటువంటి ప్రేమకు, త్యాగానికి, క్షమాపణకు, విమోచనకు గుర్తుగా ఉంది. ఆనాడు ఎత్తిన సర్పాన్ని చూచి ప్రజలు పశ్చాత్తాపడి విశ్వసించి స్వస్థత పొందినట్లుగా ఈ రోజు శిలువ మ్రాను పైన ఎత్తబడ్డటువంటి యేసుక్రీస్తును చూసి పశ్చాత్తాపడినటువంటి వారు రక్షణను, విమోచనను పొందుకుంటారు. ఇంకా మ్రానుపై వేలాడబడే
అంశాన్ని గురించి పాత నిబంధనలు చూస్తే ద్వితీయోపదేశకాండం 21 అధ్యాయం 22 నుండి 23 వచనాలు ఈ విధంగా రాసి ఉన్నాయి. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వ్రేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండానట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను. వాస్తవానికి మ్రానుపైన ఎవరిని వ్రేలాడదీయాలి అంటే ధర్మశాస్త్ర ప్రకారము మరణ శిక్షకు తగిన పాపం చేసిన వాడిని చంపి మ్రాను మీద వ్రేలాడదీయాలి. ఎందుకంటే అతడు శాపగ్రస్తుడు, బ్రతకకూడదు. అలాగే వ్రేలాడదీయబడ్డవాడు సూర్యాస్తమయానికి ముందుగానే పాతిపెట్టబడాలి. గలతీ పత్రిక 3 అధ్యాయము 13-14 వచనాల్లో పౌలు భక్తుడు అంటున్నాడు కదా, ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ఒక పోలిక పౌలు భక్తుడు ఇస్తుంటున్నాడు. పాత నిబంధనలో ఎలాగైతే మరణానికి తగిన పాపం చేసిన వారు మ్రానుపైన ఎలాగైతే వ్రేలాడదీయబడతారో అలాగే యేసుక్రీస్తు మ్రానుపైన వ్రేలాడదీయబడాలి. మ్రాను అనగా ఎండిన చెట్టు. యేసుక్రీస్తు కూడా ఎండిన చెట్టుకు సమానమైనటువంటి 2 చెక్క కొయ్యలపై వ్రేలాడదీయబడ్డాడు. ఎందుకోసం యేసుక్రీస్తు వ్రేలాడదీయబడ్డాడంటే ఆయన పాపం చేశాడని కాదు, కానీ ఆత్మను గుర్చిన వాగ్దానము మనకు కలగాలని, అలాగే అబ్రాహాము పొందుకున్నటువంటి ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అబ్రాహాము సంతానం మాత్రమే కాకుండా అన్ని జనులకు కూడా కలగాలని యేసుక్రీస్తు ఇష్టపూర్వకంగా మన కొరకు శాపమై ధర్మశాస్త్రము నుండి శాపము నుండి మనల్ని విమోచించిన కొరకు తను మ్రాను మీద వేలాడి మన కొరకు శాపగ్రస్తుడయ్యాడు. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క సందర్భం నుండి మనం నేర్చుకోదగ్గ ఆత్మీయ పాఠాలు ఏమైనా ఉన్నాయని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు పాపరహితుడైనప్పటికీ కూడా మన కోసం శాపగ్రస్తుడిగా మారడానికి ఎంతగా ఇష్టపడ్డాడో మనం గమనిస్తుంటున్నాం. క్రీస్తు కొరకు జీవిస్తున్న మనం కూడా ఆయన కొరకు నిందలు, అవమానాలు ఎదురైనప్పుడు వాటిని సంతోషంగా స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. సిలువపై ఎత్తబడినటువంటి యేసుక్రీస్తు వైపు చూసినప్పుడు మనకు రక్షణ, విమోచన కలుగుతుంది. ఆయన ద్వారా తప్ప మరే మార్గంలో కూడా మనకు రక్షణ కలగదు. యేసుక్రీస్తే మన స్వస్థతకు, నిత్య జీవానికి కారకుడై ఉంటున్నాడు. కనుక రక్షణ ఇచ్చేటువంటి, విమోచన ఇచ్చేటువంటి యేసు వైపు చూస్తూ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిద్దాం. దేవుడు అలాంటి కృప మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్.